ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో కెనడాలో G7 సమావేశంలో పాల్గొంటారు మోదీ. సైప్రస్, క్రొయేషియాల దేశాలను సందర్శించనున్నారు. తొలుత సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలైట్స్ ఆహ్వానం మేరకు ఈ రోజు రేపటి మధ్యాహ్నం వరకు అక్కడ పర్యటించనున్నారు. తర్వాత 2 రోజుల పాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కరణాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వ సారి. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతికత, AI, క్వాంటం సంబంధిత అంశాలపై వివిధ దేశాధినేతలతో కలిసి చర్చిస్తారు. జూన్ 18న క్రొయేషియా ప్రధాని ఆండ్రేస్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియా సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్శన భారత్, సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంతో పాటుగా మధ్యధరా ప్రాంతం, ఐరోపా సమైక్యతో భారత్ సహకారాన్ని పెంపొందిస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ఇంకా ప్రధాని మోదీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? సతీష్, దాదాపు 3 దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ బయలుదేరారు ఈ రోజు ఉదయం. అయితే ముఖ్యంగా ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్ పహల్గావ్ దాడి తర్వాత మొదటి విదేశీ పర్యటన అని చెప్పవచ్చు. అయితే ఈ G7 దేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం మాత్రం చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈసారి ఇప్పటికే కూడా 6 సార్లు ఈ G7 సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు అటెండ్ కావడం కూడా జరిగింది. అయితే ఈసారి ఈ సమావేశాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. అయితే ఒకవైపు చాలా దేశాలకు కృతజ్ఞత తెలుపుతూ మరికొన్ని దేశాలకు అంటే ఏదైతే G7 సమావేశం వేదికగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అంటే పాకిస్తాన్కి మధ్య ఏదైతే యుద్ధాన్ని నేనే ఆపానంటూ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కొంత సమాధానం కూడా చెప్పేటటువంటి అవకాశం వేదిక కూడా కానుంది G7కి సంబంధించినటువంటి ఈ సమావేశం. అయితే ఇక్కడ టర్కీకి కూడా జవాబు చెప్పవచ్చు ఈ సమావేశంగా. తర్వాత క్రొయేషియాకు, తర్వాత చాలా ముఖ్యమైనటువంటిది ఓవరాల్గా ఈ 3 దేశాల పర్యటన మాత్రము చాలా ముఖ్యమైనటువంటిది. G7 దేశాలు దాదాపు మనకు 15, 16, 17 రోజుల పాటు అంటే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ వేదికకు ఒకవైపు, తర్వాత సైప్రస్ కి చాలా ముఖ్యమైనటువంటిది. ఉత్తర సైప్రస్ ని దాదాపు మనకు టర్కీ ఆక్రమించుకున్న తర్వాత ఇప్పటికీ కూడా దాదాపు ఒకసారి మనకు ఇందిరాగాంధీ పర్యటించడం జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి కూడా పర్యటించడం జరిగింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు. ఏదైతే టర్కీ అంటే పాకిస్తాన్కి బాహటంగా కూడా తన మద్దతును ప్రకటించినటువంటి తుర్కీకి మాత్రము ఇక్కడ గట్టి జవాబు చెప్పే విధంగా కూడా ప్రధాని సైప్రస్ పర్యటన అని చెప్పవచ్చు. ముఖ్యంగా 1974లో ఉత్తర సైప్రస్ ని టర్కీ ఆక్రమించింది. దాదాపు మనకు ఇక్కడ ఇందిరాగాంధీకి 1982లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ సైప్రస్ ని సందర్శించింది. తర్వాత 2002లో మనకు అటల్ బిహారీ వాజ్పేయి సైప్రస్ ని సందర్శించాడు. ఇప్పుడు మనకు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన టర్కీ, ఒకవైపు ప్రధాని పర్యటిస్తున్నాడు అంటేనే టర్కీకి మాత్రం గుండెలో గుబేలు అంటుంది. ఎందుకంటే తను బహాటంగా పర్యటించింది, అనేక వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కూడా టర్కీకి చాలా ఆంక్షలు కూడా విధించినటువంటి సందర్భము ఒకవైపు. మరొక వైపు ఈ సమావేశాల్లో ఏ విధమైనటువంటి మెసేజ్ కూడా వస్తుందన్నటువంటిది ఒకవైపు ఉంది. ఒకవైపు సైప్రస్ అంటే మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కూడా అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఒకవైపు ఒక చర్చ కూడా ప్రముఖంగా నడుస్తుంది. మరొక వైపు ఏదైతే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి చర్చల్లో తాను కీలకంగా వ్యవహరించాను, తన వల్లనే యుద్ధం ఆగింది అంటూ కూడా చెప్పినటువంటి వాటికి ఎక్కడా కూడా ప్రధాని దాని మీద స్పందించలేదు. కానీ ఈ వేదికగా ఏదైనా స్పందించేటటువంటి అవకాశం ఉంది అన్నట్టు మాత్రము ఖచ్చితంగా సమాధానం చెప్పవచ్చు అన్నటువంటిది మాత్రము రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరొక ఏదైతే ఇక్కడ సైప్రస్, తర్వాత కెనడా అంటే ఏదైతే G7 దేశాలకు మొట్టమొదట ఆహ్వానం అంటే దాదాపు 2023 నుంచి కూడా కెనడా, భారత్కు సంబంధించినటువంటి 2 దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలు కొంత అంటే
దాదాపు 23 అంటే జూన్ 18, 2023న జరిగినటువంటి ఏదైతే అక్కడ ఖలిస్తాన్ కార్యకర్త హత్య అనంతరము మాజీ ప్రధాని ట్రూడో చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అటు కెనడా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. ఆ తర్వాతనే ఈ G7 సమావేశానికి ఇక్కడ ఏదైతే కెనడా ప్రధాని కార్న్ ఆహ్వానం మేరకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి వెళ్లారు. దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఈ సమావేశం పాల్గొననున్నారు. అయితే ట్రూడో చేసినటువంటి వ్యాఖ్యల అనంతరము రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మరి కార్న్ ఏదైతే ఆహ్వానం మేరకు వెళ్తున్నటువంటిది ఒకవైపు ఏ విధంగా రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు మెరుగుపరచడానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా అటు విశ్లేషకుల వాదన. తర్వాత ఏదైతే G7 శిఖరాగ్ర సమావేశంలో కూడా ఇరు దేశాల మధ్య కూడా ప్రత్యేకంగా ఖలిస్తాన్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ అటు కెనడా ప్రధాని తర్వాత ఇక్కడ నరేంద్ర మోడీ గారి సమావేశంలో మాత్రము కీలకంగా వ్యవహరించేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా ఏదైతే G7 సమావేశం మాత్రము కొన్ని దేశాలకు జవాబు చెప్పే విధంగా ఉంటుంది. కొన్ని దేశాలకు ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దాడులు తర్వాత మనకు ఆపరేషన్ సింధు తర్వాత చాలా దేశాలు కూడా భారత్ కు అంటే మద్దతు ప్రకటించినటువంటి సందర్భము. ఆ వేదికకు కూడా మద్దతు ప్రకటించినటువంటి దేశాలకు కూడా ధన్యవాదాలు చెప్పే విధంగా కూడా ఈ ప్రసంగం ఉంటుందన్నటువంటిది ముఖ్యంగా చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కల్లా.